దేశంలోని తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్. దేశంలోని తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్. దేశంలో తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంది. దీన్ని రాణి కమలాపతి స్టేషన్ అని పిలుస్తారు. గతంలో దీని పేరు హబీబ్గంజ్ రైల్వే స్టేషన్. దీనిని 2007లో ప్రైవేటీకరించడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ను ప్రైవేటీకరించడం జరిగింది. మరి ఈ రైల్వే స్టేషన్ను బన్సల్ గ్రూప్ మరియు ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. మరి ఈ స్టేషన్ నిర్వహణ బాధ్యత బన్సల్ గ్రూప్దే అయింది. అయితే స్టేషన్పై యాజమాన్యపు హక్కులు మాత్రం జాతి ప్రయోజనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చేతిలోనే ఉంది. అంటే అంతిమంగా యాజమాన్య హక్కులు మాత్రం భారత ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ దీని నిర్వహణ మాత్రం బన్సల్ గ్రూప్ నిర్వహిస్తూ ఉంది. ఇదే ఈ యొక్క రాణి కమలాపతి రైల్వే స్టేషన్. చూడండి ఎలా ఆధునీకరించారో ఈ రైల్వే స్టేషన్. ఇదే మన భారతదేశంలోని మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్. మరి మన భారతీయ రైల్వే గురించి సంక్షిప్తంగా కనుక మనం చూస్తే, ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్లో మన భారతీయ రైల్వే అనేది 4వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, రష్యాల తర్వాత మన భారతీయ రైల్వేలే అతిపెద్ద రైల్వే వ్యవస్థ ప్రపంచంలో. మరి ప్రస్తుతం మన దేశంలో 7,308 స్టేషన్లు, రోజుకు 13,000 రైళ్లు 20 మిలియన్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నాయి. ఏది ఓన్లీ ప్రయాణికుల రైలు మాత్రమే. ఇవి కాకుండా గూడ్స్ రైలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ప్రయాణికులు రైలు మాత్రం తీసుకుంటే 7,308 స్టేషన్లు ఉన్నాయి. రోజు 13,000 రైళ్లు సుమారు 20,000 మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నాయి. ఇక 2024 నాటికి భారతీయ రైల్వే నెట్వర్క్ మొత్తం పొడవు కనుక తీసుకుంటే 69,181 కిలోమీటర్లుగా ఉంది. ఇది మన మొత్తం ట్రాక్. ఏదండి అంటే రైల్వే నెట్వర్క్ 69,181 కిలోమీటర్లు. మరి ఇందులో 31,094 కిలోమీటర్ల పొడవైనటువంటి డబల్ కానీ త్రిబుల్ రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఈ మొత్తంగా కలుపుకుంటే మొత్తం 1,09,748 రన్నింగ్ ట్రాక్ ఉంది. రన్నింగ్ ట్రాక్ అంటే డబల్ ట్రాక్ ఉందనుకోండి, మనము ఈ 69,181 కిలోమీటర్లు ఒక ట్రాక్గానే పరిగణించుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో మనకి డబల్ ట్రాక్లు ఉన్నాయి కదా, ఆ డబల్ ట్రాక్లు కూడా కలుపుకుంటే 31,094 కిలోమీటర్లు ఉంది. ఈ మొత్తంగా తీసుకుని రన్నింగ్ ట్రాక్ ఎంత ఉందయ్యా అంటే 1,09,748 కిలోమీటర్లు ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రైల్ నెట్వర్క్ ఎంత ఉందయ్యా అంటే 69,181 కిలోమీటర్లు. మరి డబలింగ్లు చేసినవి అంతకన్నా ఎక్కువ ఉన్న రైలు మార్గాలు తీసుకుంటే 31,094 కిలోమీటర్లు ఉన్నాయి. మరి మొత్తం రన్నింగ్ ట్రాక్ ఎంత అయ్యా అంటే 1,09,748. ఇది మనకి రన్నింగ్ ట్రాక్ అంటే గుర్తుపెట్టు. అంటే డబల్ ట్రాక్ను కూడా కలుపుకొని మొత్తం చూసుకుంటే 1,09,748 కిలోమీటర్లు ఉన్నాయి రైలు మార్గాల పొడవు. ఓకే, థ్యాంక్ యూ.